హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికీమీడియా. యు ఆర్ విత్ వికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాంక్ పాస్బుక్ పోతే కొత్తది పొందడం ఎలా. బ్యాంక్ పాస్బుక్ బాగా పాతదైపోవడమో లేదా ఎక్కడో పెట్టి మర్చిపోవడమో ఎక్కడైనా పోగొట్టుకోవడమో జరుగుతూ ఉండొచ్చు. ఏటీఎం కార్డ్స్ వచ్చాక చాలామంది పాస్బుక్స్ని వాడడం మర్చిపోయారు. మరి బ్యాంక్ పాస్బుక్ పోతే కొత్తది పొందడం ఎలా? కొత్త పాస్బుక్ కోసం కంగారు పడాల్సిన పనేమీ లేదు. బ్యాంకును 1 లేదా 2 సార్లు విజిట్ చేయాల్సి వస్తుందంతే. 50 నుంచి 100 రూపాయల వరకు ఖర్చు కూడా అవ్వచ్చు. ఈ మధ్య చాలా బ్యాంకుల్లో కస్టమర్లతో అక్కడ పనిచేసే సిబ్బంది చాలా ర్యూడ్గా బిహేవ్ చేస్తున్నప్పటికీ బ్యాంక్ పాస్బుక్ పోయిందంటూ వెళ్తే అంత నిర్లక్ష్య ధోరణి ఉంటే ఎలా అంటూ మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించరు. బ్యాంకుకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఫోటో ఐడి కార్డ్ మరియు అడ్రస్ ప్రూఫ్తో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకెళ్ళండి. వీలైతే ఒక వైట్ పేపర్ మరియు ఒక పెన్ మీతో ఉంచుకోండి. బ్యాంకుకు వెళ్ళాక మీరు బ్యాంకు మేనేజర్కి పాస్బుక్ పోయింది కాబట్టి డూప్లికేట్ పాస్బుక్ ఇష్యూ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఒక ఉత్తరం రాయండి. ఆ ఉత్తరానికి మీ ఐడి ప్రూఫ్ జిరాక్స్ జత చేయండి. ఉత్తరంలో మీ పేరు, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ సిగ్నేచర్ మరియు మీ అడ్రస్ రాయడం మరవద్దు. సహజంగా పాస్బుక్ అదే రోజు కొద్ది నిమిషాల్లోనే ఇస్తారు. బ్యాంక్ బిజీ డేస్లో మరుసటి రోజు రమ్మని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ క్లిక్ చేయండి. మా వీడియో అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబర్స్కి అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం కూడా ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.